ఆ ఎమ్మెల్యే పేరు చెబితే వివాదాలే గుర్తుకొస్తాయి. సొంత పార్టీలో ఇతర నేతలపై ఆమె ఆధిపత్య రాజకీయాలు చర్చనీయాంశంగా మారతాయి. మామూళ్ల పర్వంపై ఆరోపణలు దండిగా వినిపిస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పెద్దల సూక్తిని ఆమె మరో రకంగా అన్వయించుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆ వసూళ్ల కథేంటి? వాచ్ ఇట్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరోమారు వార్తల్లో నిలుస్తున్నారు. ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి విషయంలో ఆమె మాట నెగ్గలేదని సమాచారం. అఖిలప్రియ చెప్పిన వారికి కాకుండా జనసేన నేత భార్యకు ఆ పదవిని కట్టపెట్టడంతో ఆ విషయాన్ని అఖిలప్రియ జీర్ణించుకోలేకపోతున్నారట. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో ఎవరికైనా నామినేటెడ్ పదవులు ఇస్తే ఖబర్దార్ అని ఏకంగా ప్రభుత్వ పెద్దలకే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, అందుకే అఖిలప్రియ కోపంతో రగిలిపోతున్నారనేది ఆమె అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. తల్లిదండ్రులు చేసినట్లుగా రాజకీయం చేయకుండా అందుకు విరుద్ధంగా భూమా అఖిలప్రియ వ్యవహరిస్తున్నారని, అందుకే ఆమెకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నమ్ముకున్న వారిని దగ్గరకు తీసి వారి సామర్థ్యాల మేరకు పదవులను ఇప్పించడం కానీ మరో సాయం కానీ చేసే స్వభావం భూమా అఖిలప్రియ తల్లిదండ్రులదని, అఖిలప్రియ మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా నామినేటెడ్ పదవులను అమ్ముకుంటున్నారనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. నమ్ముకున్న వారికే పదవులను అమ్ముకునే ఆమె తీరును కూటమి నేతలు తప్పుబడుతున్నారట. ఆమె స్వార్థ రాజకీయాలను తట్టుకోలేకపోతున్నామని నియోజకవర్గంలో ఆమె అనుచరులు కొంతమంది డిస్కస్ చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ ఇద్దరూ కలిసి తన మన అనే తేడా లేకుండా ప్రతి పనిలో కమిషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలకు కొదవలేదు. వీరి వసూళ్ల పర్వం గురించి ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనే కాదు జిల్లా అంతా చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. చికెన్ షాపులను కూడా వదిలిపెట్టకుండా ప్రతి దుకాణం దగ్గర ఎమ్మెల్యే మనుషులు వసూళ్లు చేస్తున్నారని ఆ మధ్య వార్తలు గుప్పుమన్నాయి. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు చెప్పారు కదా, దాని ప్రకారం కూటమి పాలన ఉండగానే అందినంతా వెనకేసుకోవాలనేది అఖిలప్రియ ఆలోచనగా ఉన్నట్లుందని జిల్లా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యే, ఆమె భర్త ప్రతి పనికి రేటు ఫిక్స్ చేసి దాని ప్రకారం ముక్కు పిండి వసూలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఇంత రేట్ అని పెట్టి ఆ మేరకు డబ్బు వసూలు చేయడానికి సిద్ధమయ్యారని భూమా అఖిలప్రియపై విమర్శలు వస్తున్నాయి. ఆళ్లగడ్డ మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని మార్కెట్లో అమ్మకానికి పెట్టారని, పార్టీకి చెందిన ఒక నేత దగ్గర లక్షలాది రూపాయలు తీసుకొని హామీ ఇచ్చారట. అయితే కూటమి పెద్దలు అఖిలప్రియకు చెప్పకుండా, ఆమె అనుమతి తీసుకోకుండా జనసేన నేత భార్య సురేఖకు ఆళ్లగడ్డ మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని ఇచ్చారు. దాంతో ఎమ్మెల్యే షాక్ కు గురయ్యారని, ఆ వార్తను పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారని ఆమె అనుచరులు మాట్లాడుకుంటున్నారు. నేను చెప్పిన వారికే నామినేటెడ్ పదవులు ఇవ్వాలని బహిరంగంగా ప్రకటన చేసినా అధిష్టానం పట్టించుకోకపోవటంపై ఆమె తీవ్ర స్థాయిలో చింతిస్తున్నారట. ఈ నేపథ్యంలో పదవి దక్కకపోవటంపై నా డబ్బులు నాకు తిరిగిచ్చేయండి అంటూ పదవిని కొనుక్కున్న నేత ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరుగుతున్నారట. మరోపక్క ఆళ్లగడ్డ మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని దక్కించుకున్న జనసేన నేతలు ఎమ్మెల్యే అఖిలప్రియ ఆశీస్సుల కోసం ఆమె ఇంటి చుట్టూ తిరుగుతున్నారట. అయితే అఖిలప్రియ మాత్రం ఆ రెండు వర్గాల వారి నుంచి తప్పించుకొని తిరుగుతూ వారికి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదట. ఇచ్చిన డబ్బులు తిరిగి రాబట్టుకోవటం కోసం ఒకరు, ఆశీస్సులు అందించాలంటూ మరొకరు, ఇలా ఇద్దరు నేతలు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూ ఉండటం నంద్యాల జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.